ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నం అండి. దీన్ని చేయడం చాలా సులువు. ఎలా చేసేలో చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకుని వాటిని 2 సార్లు క్లీన్ చేసి తీసుకుందామండి. కడిగిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాము. అందులోని 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు పడతాయి. వేసేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కరు 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి 3 విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం. పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది, కానీ కొంచెం నీళ్ళు కింద ఉంది. ఇదే కన్సిస్టెన్సీ మనకి కావాల్సింది. సో ఇలా ఒకసారి కలిపేసుకుని గరిటతో అందులోని 1 కప్పు బెల్లం తురుముకుని వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని స్టవ్ మీద పెట్టేశాను. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. 2 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇలా కలుపుతూ 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. మన గుడాన్నం అయితే రెడీ అయిపోయిందండి. అందులోని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకుని కలుపుకుందాము. నెయ్యి కూడా అవసరం లేదండి. ఓన్లీ బెల్లం, అన్నం ఇవి 2 కలిపి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.